హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథ చెప్పుకుందాం. పేను నల్లి నీతి కథ. పేను నల్లి ఏం తీసుకుంటాయి ఆహారంగా? బ్లడ్. అవే వాటి ఆహారం. మన మంచం మీదకి చేరి నల్లి రక్తం తాగుతుంది. మన రక్తం మనం బొబ్బున్నాక పేను తలలో చేరి దానికి ఆకలేసినప్పుడల్లా గోక్కుని మన బ్లడ్ తాగుతుంది పేను కూడా. సో వీటితోటి ఒక కథ చెప్పేనా? తింటారా? రెడీయా? అనగనగనగనగనగా ఒక పేను, అది రాజుగారి కోటలో ఉండేది. రాజుగారి మంచం మీద ఉండేది చక్కగా. అది రాజుగారి మంచం మీద చేరి తలగడలో దూరి ఉంటుండేది. రాజుగారు మంచి నిద్రలోకి వెళ్ళిపోయాక జాగ్రత్తగా రాజుగారి తలకాయలో చేరి తనకు కావాల్సినంత ఆహారాన్ని జురుకునేది. అంటే రక్తం అన్నమాట. ఓకే, అలా ఆ పేను జీవిస్తూ ఉంటే దాని ఫ్రెండ్ నల్లి ఓ రోజు పేనుని కలుసుకుందామని చాలా కాలం తర్వాత రాజుగారి కోటలో ఉంటుందని తెలిసి వచ్చింది నల్లి. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారనమాట. ఈ నల్లికి పేనుకు కలిగిన అదృష్టం చూసి అసూయ పుట్టింది. కానీ పైకి మాత్రం మంచి మిత్రుడిలాగే పలకరించింది. పేనుతోటి ఏమన్నదంటే, నల్లి మిత్రమా మిత్రమా, కొంతకాలం నేను నీ దగ్గర ఉండాలని వచ్చాను. ఉండనా? రాజుగారి రక్తపు రుచి నేను ఎప్పుడు చూడలేదు. నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ కొంతకాలం ఉంటాను అంది నల్లి. సరే, స్నేహితుడు కదా ఉండమంది పేను. కానీ జాగ్రత్తలు కూడా చెప్పింది. మరి రాజుగారి దివాణం కదా, అది కోట కదా, రాజుగారితో వ్యవహారం అంటే జాగ్రత్తగా ఉండాలిగా. అందుకని రాజుగారు వచ్చిన వెంటనే మాత్రం రాజుగారి మీదకి ఎక్కకు, రాజుగారు నిద్రపోయాక గాని ఆహారం కోసం వెళ్ళొద్దు అని జాగ్రత్తలు చెప్పింది. ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది లేకపోతే అని చెప్పింది. చెప్పేటప్పటికి అలాగే అంది నల్లి. కానీ రాజుగారు విశ్రాంతి తీసుకుందామని ఇలా మంచం ఎక్కి ఇలా పడుకున్న వెంటనే ఈ నల్లికి ఆత్రం ఎక్కువ కదా, ఇంతకు ముందు రుచి చూడలేదని చెప్పి గబగబా రాజుగారి మీదకి ఎక్కి చిక్కన కుట్టి రక్తం పీల్చుకుంది. గబుక్కుని రాజుగారు లేచారు. ఇదేంటి, ఏదో నన్ను కుట్టిందని ఇలా దులుపుకునేటప్పటికి నెమ్మదిగా నల్లి పారిపోయి మంచం కోడ్లో దాక్కుంది. రాజుగారు లేచారు. లేచి భటుల్ని పిలిచారు. పిలిచి, నా మంచం మీదకి ఏదో పురుగు చేరింది చూడండి అని చెప్పి ఆజ్ఞాపించారు. భటులు మొత్తం మంచం అంతా వెతికారు. ఎక్కడ ఏమీ కనిపించలేదు. ఈ నల్లి మంచం కోడ్లో దాక్కుంది కదా, కనిపించలేదు. కానీ దిండులో దాక్కుంది కదా పేను, అది కనిపించింది. కనిపించేటప్పటికి దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి, మహారాజా ఇది మీ దిండులో ఉన్నది, బహుశా ఇదే మిమ్మల్ని కుట్టి ఇబ్బంది పెట్టి ఉంటది అని చెప్పి రాజుగారి ఎదురుగుండా దాన్ని నలిపి చంపి ఆకలి పడేశారు. చూసారా, చెడ్డవాళ్ళని మిత్రులు అనుకుని దగ్గరికి రానిస్తే పేనుకు పట్టిన గతే పడుతుంది, ప్రాణాలే పోతాయి. ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు తెలుసుకుని స్నేహం చేయాలి, తెలుసుకుని మన దగ్గరికి రానివ్వాలి. లేదు అని అంటే ఇలాంటి ప్రమాదాలు మన జీవితంలో కూడా జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.